శ్రీరాముడు మామూలు మనిషి కాదు. ఆయన విష్ణువు అవతారం. కానీ ఈ భూమిపై మానవుడిలా జన్మించి మానవులలాగా జీవించాడు. అంతేకాదు, మానవుడిలా బాధలు ఎదుర్కొన్నాడు, బాధ్యతలు వహించాడు, చివరకు మరణాన్ని ఎదుర్కొన్నాడు. సీతమ్మను వదిలిన అనంతరం శ్రీరాముడు సీతమ్మను రాక్షసరాజు రావణుడి చెరలో నుంచి తెచ్చాడు. అగ్ని పరీక్ష కూడా జరిపించాడు. అయితే అయోధ్యలో ప్రజల మాటలు రాముణ్ణి ఆలోచింపజేశాయి. సీతమ్మ రావణుడి చెరలో ఉండింది, ఆమెను ఎలా నమ్మాలి అనే మాటలు రాముడి చెవిలో పడుతూ ఉండేవి. శ్రీరాముడు ఎంతో బాధపడ్డాడు. తన మనసుకి ఎంతగానో బాధేసింది. కానీ రాముడు రాజధర్మాన్ని ఎక్కువగా చూసుకున్నాడు. ప్రజల నమ్మకాన్ని కాపాడడం కోసం గర్భవతిగా ఉన్న సీతమ్మను అరణ్యంలో వదిలాడు. ఇది ఆయన జీవితంలో చాలా గాఢమైన బాధ.